నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. 50వ డివిజన్లో రెండవ మహాసభను ప్రారంభించిన నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు చేపడుతున్న మహాసభలు క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు పార్టీ నగర సమితి సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి జూన్ 30వ తేదీ వరకు నగరంలోని ప్రతి డివిజన్ స్థాయిలో మహాసభలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలు నూతన జోష్ను తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి ముందడుగు వేస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో పార్టీ పూర్వ వైభవానికి పునరంకితం అయ్యే దిశగా అడుగులు వేసేందుకు ఈ మహాసభలు నాంది కానున్నాయి. ప్రతి డివిజన్ లో ఎర్ర జెండా రెపరెపలతో పార్టీ పోరాట పాటిమ ప్రజల్లో గుర్తుకు వచ్చేలా మహాసభలు నిర్వహించనున్నామన్నారు. ఇందులో భాగంగా నగరంలోని 50వ డివిజన్ అరుణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పార్టీ నాయకులు బల్లా నరసింహారాజు అధ్యక్షతన జరిగిన రెండవ మహాసభకు ముఖ్య అతిథిగా నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వాలు వేగవంతం చేయాలని, కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ మహాసభలో నగర సమితి సహాయక కార్యదర్శులు లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు, పార్టీ నాయకులు తాడి పైడయ్య, కొట్టు రమణారావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహాసభ 9 మంది కమిటీ 5 ఆహ్వానితులను ఎన్నుకోవటమైంది. డివిజన్ పార్టీ కార్యదర్శిగా మేకా దుర్గారావు, సహాయ కార్యదర్శిగా పిట్ట అప్పారావు, కమిటీ సభ్యులుగా బల్ల నరసింహారాజు, గాడి రాము, గుర్తుర్తి రామకృష్ణ, కాగితాల కనకారావు, రావడం దేవుడమ్మ, టంగుటూరి ధనుంజయ్ కుమార్, ఆహ్వానితులుగా మారేడుపూడి కనకారావు, నడుకుదుటి సూర్యనారాయణ, లంకె సాయి, సమ్మిటి విష్ణు, బోర రాము ఏకగ్రీవంగా ఎన్నుకోవటమైంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ రూపాంతరం చెందిన నాటికి మన విజయవాడ నగర పరిస్థితి అంతకుముందు స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో అస్తవ్యస్తంగా ఉండేది. కాబట్టి మన కార్పొరేషన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కింద నుంచి దిగువ భాగం నుంచి కొండ పైభాగం వరకు రూపురేఖలంతా కూడా మార్పు చేయడానికి ప్రధానంగా మంచినీటి మౌలిక సదుపాయం, మంచినీటి సౌకర్యాల కల్పన చేయడంలో మరి ఆ రోజు ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులుగా మనం